విజయవాడ సాయి కృష్ణ వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు అంబటి రాంబాబు. సాయి కృష్ణ ఎపిసోడ్ మొత్తం హోంమంత్రి, డీజీపీ, విజయవాడ పోలీస్ కమిషనర్ కి తెలిసే జరిగింది అన్నారు. సాయి కృష్ణను చంపేశాక విజయవాడ సిపితో పాటు ఉన్నతాధికారులకు సిఐ నాగరాజు సమాచారం ఇచ్చాడని అన్నారు. ఆ తరువాత హోంమంత్రి, డీజీపీ, కమిషనర్ కలిసి ఆధారాలను మాయం చేశారని ఆరోపించారు అంబటి. అందరూ కలిసే సాయి కృష్ణను బూడిద చేసే పని చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు అంబటి రాంబాబు. చాలా సమాచారం ఉంది. ఆ సమాచారం సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ విచారిస్తే ఆ సమాచారం అంతా కాలగర్భంలో కలిసిపోద్ది, భూస్థాపితం చేసేస్తారు. సాయి కృష్ణ చనిపోయిన తర్వాత అందరు అఫీషియల్స్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సిఐ నాగరాజు అండ్ టీమ్ వాళ్ళ పర్యవేక్షణలోనే కమిషనర్ రాజశేఖర్ బాబు, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, హోంమంత్రి వారి కనుసన్నలలోనే రెండవ నేరం జరిగింది. ఆ డెడ్ బాడీని తీసుకువెళ్ళి ఖననం చేసి బూడిద చేసి ఉన్నాడా లేడా సాక్ష్యమే లేదు. ఇప్పుడు చచ్చిపోయింటే ఎవరు నమ్మటానికి వీల్లేదు, ఉన్నాడంటే నమ్మటానికి వీల్లేదు. సందిగ్ధంలో పెట్టేదానికి సాక్ష్యాధారాలను తొలగించే కార్యక్రమంలో మొత్తం టోటల్ పోలీస్ యంత్రాంగం, హోంమంత్రి దగ్గర నుంచి హరీష్ కుమార్ గుప్తా, రాజశేఖర్ బాబు ఇంకా పోలీసులు చాలామంది ఆయనకి సహకరించారు. తీసుకువెళ్ళి దహనం చేసే కార్యక్రమంలో మరొక మాట కూడా చెప్తాను. చనిపోయిన తరువాత 2-3 రోజులు ఆ శవం అక్కడే ఉంది. హాస్పిటల్కి తిప్పారు, ప్రైవేట్ ఆసుపత్రికి, మార్చురికి తిప్పారు, తర్వాత బాత్రూంలో పడేసి అతి హీనంగా చూశారు. ఏం చేయాలో అర్థం కాక అందరూ గూడిపుటాని అయ్యి మొత్తం పోలీస్ యంత్రాంగం అంతా హరీష్ కుమార్ గుప్తా దగ్గర నుంచి హోంమంత్రి దాకా అందరూ కుమ్మక్కైపోయి దీన్ని ఏం చేయాలని చివరికి దహనం చేయాలని నిర్ణయించుకున్న తర్వాత చేశారు.